హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాలో అప్ తెలుగు. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చింది. హోమ్ లోన్, కారు, బైక్ వంటి ఇతర రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్న వాళ్ళకి చిన్నపాటి ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ. ఆర్థిక నిపుణులు ఊహించినట్టుగానే రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఫలితంగా రెపో రేటు 6% దిగి వచ్చింది. దీని అర్థం ఏంటంటే తన వద్ద బ్యాంకులు తీసుకునే లోన్లపై వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించింది. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆర్బీఐ వద్ద లోన్లు తీసుకునే బ్యాంకులన్నింటికీ ఈ తగ్గింపు రేటు వర్తిస్తుంది. ఆర్బీఐ కల్పించిన ఈ ఉపశమనాన్ని బ్యాంకులు కూడా కస్టమర్లకు పాస్ ఆన్ చేస్తాయి. అంటే ఆర్బీఐ తగ్గించిన రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులు కూడా ఖాతాదారులు తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి, తద్వారా ఉపశమనం కల్పిస్తాయి. వడ్డీ రేటు స్వల్పంగా తగ్గుతుంది కాబట్టి తీసుకున్న లోను ఎంత, చెల్లిస్తున్న ఈఎంఐ ఎంత అనే దానికి అనుగుణంగా భారం వారిపై కాస్త తగ్గుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 30 సంవత్సరాల కాల పరిమితితో 50 లక్షల రూపాయల హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుంటే ఆ రుణంపై వడ్డీ రేటు 8.70% ఉంటుంది. ఆ వ్యక్తి ప్రస్తుతం చెల్లిస్తున్న ఈఎంఐ కాస్త అటు ఇటుగా 39,157 రూపాయలు ఉంటుంది. ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు తగ్గించడంతో లోన్పై వడ్డీ రేటు 8.45% తగ్గుతుంది. అప్పుడు నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ సుమారు 38,269 రూపాయలకు తగ్గుతుంది. దీని అర్థం లోన్ తీసుకున్న వ్యక్తికి నెలకు దాదాపు 900 రూపాయల మేర ఆదా అవుతుంది. సంవత్సరానికి సుమారుగా 11,000 రూపాయల మేర మిగులుతుంది. ఫ్లోటింగ్ రేటు విధానంలో తీసుకున్న లోన్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఆర్బీఐ రెపో రేటుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వడ్డీ రేటు మారే లోన్లనే ఫ్లోటింగ్ రేట్ లోన్లు అంటారు. ఇక బ్యాంకుల ఫిక్స్డ్ వడ్డీ రేట్లపై రుణాలు తీసుకున్న ఖాతాదారులకు రెపో రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ ఎవరైనా తమ లోన్ను ఫిక్స్డ్ రేట్ నుంచి ఫ్లోటింగ్ రేటుకు మార్చుకోవాలనుకుంటే అందుకు బ్యాంకులు అవకాశం ఇస్తాయి. లోన్ను రీఫైనాన్స్ చేసుకుంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గింపుకు అనుగుణంగా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక రెపో రేటు తగ్గింపు ఈఎంఐలు చెల్లించే వారికి ఆనందం కలిగించే విషయం అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్న వారికి కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత పడనుండడమే ఇందుకు కారణం. కాబట్టి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో డబ్బు దాచుకున్న వారిపై కాస్త ప్రతికూల ప్రభావమే పడుతుంది. ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం ఇవ్వడమే లక్ష్యంగా ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. జనాల చేతుల్లో ఎంతో కొంత డబ్బు మిగిలితే ఖర్చు పెడతారని, తద్వారా ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు జోరందుకుంటాయని, తద్వారా వృద్ధికి బాటలు పడతాయని ఆర్బీఐ భావించింది. అందుకే రెపో రేటుని తగ్గిస్తూ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకుంది. ప్రతి 2 నెలలకోసారి ఈ సమీక్ష జరుగుతుంటుంది. రెపో రేటు తగ్గింపునకు అనుగుణంగా కమిటీలో ఉన్న 6 సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఓటు వేశారు. దీంతో వరుసగా 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గించినట్టు అయింది. ఫిబ్రవరిలో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో కూడా రెపో రేటును తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటిపైన వాణిజ్య సుంకాలు పెంచి అంతర్జాతీయంగా గందరగోళ పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో దేశీయంగా వడ్డీ రేట్లను తగ్గించడమే ఉత్తమం అని ఆర్బీఐ భావించింది. అందుకే సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. వృద్ధికి ఊతమిచ్చే ద్రవ్య విధానాన్ని అనుసరిస్తామని, మెరుగైన డిమాండ్ సరఫరా ద్వారా స్థిరమైన ఆర్థిక పరిస్థితులకు కట్టుబడి ఉన్నామని సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో ధరలు కాస్త తగ్గాయని ఆర్బీఐ చెప్పింది. ముఖ్యంగా కూరగాయల రేట్లు తగ్గడంతో ధరల భారం కాస్త తగ్గినట్టుగా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మరికొన్ని నిర్ణయాలు కూడా ఆర్బీఐ తీసుకుంది. కాకపోతే అవి బ్యాంకులకు సంబంధించినవి. ఇది ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చిందనుకుంటే లైక్ కొట్టండి. ఫాలో అప్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.